గోదావరి నదీ తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు సాధారణంగా మనకి కనపడే వెంకటేశ్వరమూర్తి కన్నా భిన్నమైన రీతిలో ఇక్కడ దర్శనమిస్తారు. ఆయన ఒక చేత్తో గద పట్టుకుని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. అసలు ఎప్పుడైనా గ్రహదోషాలు వస్తే ఎర్రచందనాన్ని స్వామివారికి అభిషేకంలోనో లేకపోతే అవతరణమో చేస్తూ ఉంటారు. అలాంటిది ఎర్రచందనం మూర్తిలోనే స్వామివారు వెలియడం, పక్కన శ్రీదేవి అమ్మవారు కూడా ఉండడం, గదతో స్వామివారు ప్రకాశిస్తూ ఉండడం, ఆయన తన పాదాలను చూపిస్తూ ఉండడం చాలా విశేషమైన క్షేత్రం. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రం ధర్మానికి గొప్ప ఆలంబనం కావాలని, రాబోయే కాలంలో ఇంకా ఎంతో మంది భక్తులకి ఇది ఆశ్రయం కావాలి. ముఖ్యంగా వాడపల్లి క్షేత్ర మహిమ గురించి ఇక్కడ స్థానికులకు బాగా తెలుసు. ఇక్కడ ప్రతి శనివారం ప్రత్యేకించి 7 వారాల దర్శనం అనేది పెట్టిన తర్వాత చాలామందికి చాలా అనుకోని కోరికలన్నీ తీరి అనేక కష్టాల నుంచి వాళ్ళు బయటపడి అనేక రకాల వ్యాధులు నయ్యవి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు. వెలిసిన విగ్రహం స్వయంభూగా వెలిసిన విగ్రహం అనడానికి అది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. మన గురించి బాధ ఉన్నా, సమాజం గురించి బాధ ఉన్నా భగవంతుడికి నివేదన చేసుకుంటే ఏదో ఒక